వీరికణాలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళలో ఈ వీరికణాల కౌంట్ గానీ, కదలికలు గానీ తక్కువగా ఉండటానికి ఉండే ఒక ముఖ్యమైన కారణము వారికోసిల్. ఈ వారికోసిల్ వల్ల చాలామంది మగవాళ్ళలో బీర్జాలలో ఉన్న రక్తనాళాలు వాపు లేకపోతే కొంత స్వెల్లింగ్ లాగా వచ్చి దానివల్ల బీర్జాలకొచ్చే రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి మరియు కదలికలు తగ్గిపోయి పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. సో ఎవరిలో అయితే ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉందో అటువంటి పేషెంట్స్‌లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ చేపించుకోవటం. ఈ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనేది చాలా సింపుల్ ఆపరేషన్. కాకపోతే చాలామంది పేషెంట్స్‌లో ఉన్న అపోహ ఏమిటి? లేకపోతే వాళ్ళకి ఈ లేడీ డాక్టర్సో లేకపోతే ఐవీఎఫ్ సెంటర్‌లోనో చెప్పే ఒక అబద్ధం ఏంటి అనంటే, మీరు వారికోసిల్ సర్జరీ గనుక చేపించుకుంటే మీ స్పెర్మ్ కౌంట్ 0 అయిపోయిద్ది అని. అది ఖచ్చితంగా అబద్ధం. వారికోసిల్ సర్జరీ చేపించుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెర్మ్ కౌంట్ 0 అవ్వదు. స్పెర్మ్ కౌంట్ పెరగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ఐవీఎఫ్ సెంటర్‌లోనో లేడీ డాక్టర్సో ఆ పేషెంట్స్‌ని మీకు వారికోసిల్ సర్జరీ చేపించుకుంటే స్పెర్మ్ కౌంట్ 0 అయిపోయిద్దని వాళ్ళని పేషెంట్స్‌ని ఎమోషనల్‌గా భయపెట్టి బ్లాక్‌మెయిల్ చేసి మీరు ఐవీఎఫ్ చేపించుకోండి అని చెప్పేసని అవసరం లేని ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి పేషెంట్స్‌ని పుష్ చేస్తున్నారు. సో వారికోసిల్ సర్జరీ గనక కరెక్ట్‌గా చేసినట్లయితే స్పెర్మ్ కౌంట్ పెరగటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ న్యాచురల్‌గానే ప్రెగ్నెన్సీ రావటానికి కూడా ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అనంటే ఈ మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేపించుకునే ఐవీఎఫ్ సెంటర్‌లో ట్రీట్మెంట్‌కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక స్కాన్ రిపోర్ట్ చూసి మీకు వారికోసిల్ ఉంది అర్జెంట్‌గా ఐవీఎఫ్ చేపించుకోవాలి. లేకపోతే మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి మీకు ఐవీఎఫ్ చేసినా ఉపయోగం ఉండదని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. లేదు వారికోసిల్ సర్జరీ చేపించుకుంటే స్పెర్మ్ కౌంట్ 0 అయిపోయిద్ది. మీరు ఐవీఎఫ్‌కి కూడా పనికిరారు అని చెప్పని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు ఈ ఐవీఎఫ్ సెంటర్‌లో. ఈ 2 కూడా అబద్ధమే. వారికోసిల్ ప్రాబ్లమ్ ఉండి దానికి గనక కరెక్ట్‌గా మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ చేపించుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరగటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావటానికి అంతకన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీగా మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ సర్జరీ చేసేటప్పుడు మనము సర్జికల్ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అంటారు. కంపల్సరీగా ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి అండ్ సర్జరీ చేసేటప్పుడు ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ అంటారు. ఈ ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ యూజ్ చేసి కనుక సర్జరీ చేసినట్లయితే ఖచ్చితంగా స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది. అండ్ స్పెర్మ్ క్వాలిటీ అంటే కదలికలు, మార్ఫాలజీ కూడా ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. విజయవాడలో మా దగ్గర ఖచ్చితంగా సర్జరీ చేసేటప్పుడు మైక్రోస్కోపు, ఆపరేటివ్ మైక్రోస్కోపు ప్లస్ ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ ఈ 2 ఇన్‌స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా నేను యూజ్ చేసే సర్జరీ చేస్తాను. పేషెంట్స్ నేను సర్జరీ చేసేటప్పుడు కంపల్సరీగా చూపిస్తాను. చూడండి మైక్రోస్కోప్‌లో నేను సర్జరీ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి ఇది డాప్లర్ యూజ్ చేసే సర్జరీ చేస్తానని నేను చెప్తాను. సో అందుకే మా దగ్గర ఈ వారికోసిల్ సర్జరీ చేపించుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ఎక్కడైనా సరే నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణలో ఎవ్వరూ కూడా మైక్రోస్కోపు, డాప్లరు యూజ్ చేసి మట్టికి వారికోసిల్ సర్జరీ చేయట్లేదు. ఎక్సెప్ట్ మా సెంటర్‌లో తప్పితే మీరు ఎక్కడైనా సరే వారికోసిల్ సర్జరీ చేపించుకోవటానికి ఒకవేళ వెళ్తే ఒకటి కనుక్కోండి. ఆ డాక్టర్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నారా లేదా? డాప్లర్ యూజ్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. ఖచ్చితంగా ఆ 2 యూజ్ చేసి సర్జరీ చేపించుకుంటేనే బెనిఫిట్ ఉంటది. ఖచ్చితంగా విజయవాడలో మా దగ్గర ఆ మైక్రోస్కోపు, డాప్లర్ 2 ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. నేను ఆ డాప్లర్ అయితే నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నాను ఆ ఇన్‌స్ట్రుమెంటు. అండ్ మైక్రోస్కోప్ కూడా ఉంది. ఆ 2 యూజ్ చేసి చేస్తాం కాబట్టి కంపల్సరీగా సర్జరీ చేపించుకున్న తర్వాత స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది. అండ్ సో ఎవరైతే వారికోసిల్‌తో బాధపడుతున్నారో మీరు పొరపాటున కూడా ఆ లేడీ డాక్టర్స్, ఐవీఎఫ్ సెంటర్‌లో చెప్పే వాళ్ళ దొంగ మాటలు విని మోసపోవద్దు. వాళ్ళు మిమ్మల్ని కేవలం ఐవీఎఫ్‌కి మిమ్మల్ని అండ్ ఐవీఎఫ్ చేపించుకోవటానికి మీకు చెప్పే ఒక దొంగ మాట అనమాట. మీరు వారికోసిల్ సర్జరీ చేపించుకుంటే స్పెర్మ్ కౌంట్ 0 అయిపోయిద్దని. ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తా. మీరు వారికోసిల్ సర్జరీ చేపించుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెర్మ్ కౌంట్ మట్టికి 0 అవ్వదు. పెరగటానికే ఎక్కువ ఛాన్స్ ఉంటది. పొర్రపాటున కూడా ఆ లేడీ డాక్టర్స్ చెప్పే దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు. వాళ్ళు మిమ్మల్ని కేవలం ఐవీఎఫ్‌కి మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారంతే. వారికోసిల్ గనక కరెక్ట్‌గా ఏ గ్రేడ్ ఉంది వారికోసిల్ అనేది చూసుకొని, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్ సైజ్ ఎలా ఉందనేది చూసుకొని, మనం కరెక్ట్‌గా మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ చేపించుకుంటా. సర్జరీ చేసేటప్పుడు మైక్రోస్కోప్ మరియు డాప్లర్ యూజ్ చేసి సర్జరీ చేసినట్లయితే స్పెర్మ్ కౌంట్ పెరగటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే స్పెర్మ్ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో మీరు ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్‌నో లేకపోతే ఐవీఎఫ్ సెంటర్‌లోనో చూపించుకోవటం మానేసేయండి.
మీ ట్రీట్మెంట్ గనక రైట్ ట్రాక్‌లోకి రావాలి, మీ స్పెర్మ్ కౌంట్ పెరగాలి, మీ వైఫ్‌కి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలి అనంటే, స్టార్టింగ్‌లోనే మీరు చేసే మిస్టేక్స్‌ని ఆపేసేయండి. మీరు చేసే మిస్టేక్ ఏంటి అనంటే, మీ వైఫ్ చూపించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్‌లో మీరు కూడా ట్రీట్మెంట్ చేపించుకోవటం. ఎప్పుడైతే మగవాళ్ళు ఐవీఎఫ్ సెంటర్‌లోనో, లేడీ డాక్టర్ దగ్గరకో ట్రీట్మెంట్‌కి వెళ్తారో, అక్కడి నుంచి వాళ్ళ ట్రీట్మెంట్ అంతా రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయిద్ది. అవసరం లేని టాబ్లెట్స్ వాడుకోవటము, అనవసరమైన టెస్టులు చేపించుకోవటము, టైమ్ అండ్ మనీ వేస్ట్ చేసుకుంటా, నిజంగా అవసరమైన వారికోసిల్ లాంటి సర్జరీస్ చేపించుకోకుండా అన్నెసెసరీ ఐవీఎఫ్ చేపించుకుంటా చాలా నష్టపోతున్నారు. సో, ఎవరిలో అయితే మగవాళ్ళలో పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా వారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి, దానివల్ల స్పెర్మ్ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో, ఒకసారి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి కలవండి. మీకు మాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. 100% నేను పేషెంట్ సైడ్ నుంచి ఏది బెనిఫిట్టో నేను అదే చెప్తాను. అండ్ డెఫినెట్‌గా పేషెంట్ ఉన్న కండిషన్‌కి రీజన్ ఏంటి? స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అనంటే, ఇదిగో నీకు పలానా రీజన్ వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. నీకు పలానా ఇన్ఫెక్షన్ వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. లేకపోతే వారికోసిల్ వల్ల ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇది చేస్తే ఇంప్రూవ్ అయిద్ది. లేకపోతే అసలు ఇంప్రూవ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది క్రిస్టల్ క్లియర్‌గా 100% నేను చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఐవీఎఫ్ సెంటర్‌లో చెప్పే మాటల మట్టికి నమ్మొద్దు. వాళ్ళు మిమ్మల్ని కేవలం ఐవీఎఫ్‌కి మిమ్మల్ని పుష్ చేసి దాని నుంచి మీకు ఇంకా ఎక్కువ నష్టం చేస్తున్నారు. సో, ఎవరైతే ఈ స్పెర్మ్ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో, ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. మాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థాంక్ యూ.